హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు తెలిసింది నేను తెలుసుకుంది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు తెలిసినంతవరకు కాళీమాతకి జంతువు బలి ఇవ్వడం, మాంసాహారంతో నైవేద్యం పెట్టడం లాంటి ఆచారాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఒక ప్రత్యేకమైన కాళీగుడిలో మాత్రం వేరేలా ఉంటుంది. అక్కడ కాళీమాతకి మాంసాహారం, జంతు బలి ఏమీ ఇవ్వరు. కేవలం నూడిల్స్, మోమోస్, ఫాస్ట్ ఫుడ్ వంటి ప్రసాదాన్ని మాత్రమే సమర్పిస్తారు. అసలు ఎందుకు ఇలా చేస్తారు, దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి, ఈ వీడియోలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. ముందుగా భక్తి అంటే ఒక భాష కాదు, ఒక ఆచారము కాదు, హృదయంతో చేసే నమ్మకం. అలాంటి నమ్మకానికి జీవంతమైన ఉదాహరణే కోల్కతాలోని టాంగ్రా చిన్న టౌన్ ప్రాంతంలో ఉన్న చైనీస్ కాళీ మందిరం. భారతీయ కాళీదేవి భక్తి, చైనా సాంప్రదాయం కలిసిపోయిన ఈ గుడి. మతాలు, దేశాలు వేరైనా దేవుడిపై నమ్మకం ఒకటే అన్న సత్యాన్ని గుర్తు చేస్తోంది ఈ ఆలయం. సాధారణంగా గుడిలో ప్రసాదం అంటే లడ్డు లేదా పాయసం అనుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లాంటి చైనా వంటకాలు ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ అమ్మవారికి ఎందుకు ప్రసాదంగా అర్పించేవారంటే, ఆ దేవాలయం ఉన్న ప్రాంతంలో చైనీస్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండేది. వాళ్ళ రోజువారీ ఆహారం అదే కాబట్టి దేవికి తమకు తెలిసిన భోగం అర్పించేవారు. అయితే దీని వెనుక ఉన్న కథ ప్రకారం సుమారు 80 ఏళ్ల క్రితం టాంగ్రా ప్రాంతంలో నివసించి ఒక చైనా కుటుంబానికి చెందిన చిన్న బాలుడు తీవ్రమైన జబ్బుతో బాధపడ్డాడు. డాక్టర్లు ఆశ వదిలేసిన సమయంలో ఆ కుటుంబం స్థానికులు పూజించే 2 నల్లరాళ్లను కాళీదేవి రూపంగా నమ్మి ప్రార్థించారు. కొద్ది రోజుల్లో ఆ బాలుడు అద్భుతంగా కోలుకోవడంతో కృతజ్ఞతగా అక్కడే కాళీదేవి పూజ ప్రారంభమైంది. తరువాత చైనా సమాజం విరాళాలతో సుమారు 60 ఏళ్ల క్రితం ఈ గుడి నిర్మించబడింది. ఇక్కడ బెంగాలీ హిందూ పూజారి సంస్కృత మంత్రాలతో పూజ చేస్తారు. అదే సమయంలో చైనా సాంప్రదాయం ప్రకారం పొడవైన అగరబత్తీలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. దేవికి సమర్పించే ప్రసాదం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయంలో నూడిల్స్, మంచూరియన్, మోమోస్ వంటి ఇండో చైనీస్ వంటకాలు ప్రసాదంగా అర్పిస్తారు. ఈ ఆలయంలో హిందువులు మాత్రమే కాకుండా చైనా బౌద్ధులు, క్రైస్తవులు కూడా ఇక్కడ భక్తిగా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన రోజు కాళీ పూజ మరియు చైనీస్ న్యూ ఇయర్ సమయంలో జనవరి, ఫిబ్రవరి ఈ గుడి మరింత కలకల్లాడుతూ ఉంటుంది. ఆ రోజు చైనా సమాజానికి ఇది చాలా ముఖ్యమైన రోజు కాబట్టి గుడిలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ రోజు గుడి దగ్గర దీపాలు, అగరబత్తులతో ఒక ప్రత్యేక చైనా వాతావరణం కనిపిస్తుంది. ఇదే ఆ గుడి అసలు ప్రత్యేకత. ఈ గుడిలో రోజు పూజలు జరుగుతాయి, కానీ అవి చాలా సింపుల్ గా ఉంటాయి. ఇక్కడ రక్తబలి ఉండదు, మాంసాహారం అర్పించరు, కేవలం శాకాహారం, చైనా వంటకాలు మాత్రమే భోగంగా సమర్పిస్తారు. ఇది కూడా ఈ గుడిని ఇతర కాళీ మందిరాల నుంచి ప్రత్యేకంగా చూపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ గుడి నిర్వహణ ఎక్కువగా చైనా కమ్యూనిటీ చేతిలోనే ఉంటుంది. గుడిని చూసుకునే వ్యక్తి కూడా చైనా వంశానికి చెందిన వారే, కానీ పూజ మాత్రం హిందూ పద్ధతిలోనే జరుగుతుంది. ఇది మతాల మధ్య ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. ఈ చైనీస్ కాళీ మందిరం మనకు చెప్పే సందేశం ఒకటి: దేవుడికి భాష అవసరం లేదు, దేశం అవసరం లేదు, మనసుతో చేసే ప్రార్థనే అసలైన భక్తి. సంస్కృతి వేరైనా, సాంప్రదాయం వేరైనా, నమ్మకం కలిగినప్పుడు దేవాలయం కేవలం గుడిగా కాకుండా ఒక ఐక్యతకు ప్రతీకగా మారుతుంది. టాంగ్రాకు వెళ్ళినప్పుడు ఈ గుడిని దర్శిస్తే భక్తి అంటే ఎంత విశాలమైనదో మీకే అర్థమవుతుంది.